పాత కక్షలు మనసులో పెట్టుకున్నారు. ఎలాగైనా అంతమొందించాలని కంకణం కట్టుకున్నారు. చంపాల్సిన వ్యక్తి కదలికలపై నిఘా పెట్టారు. నేరం తమపైకి రాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కాగా ప్రణాళిక రచించారు. అయినా అతను ప్రాణాలతో బయటపడటంతో దారుణానికి ఒడిగట్టారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు చాకచక్యంగా కేసును ఛేదించారు. ఇంతకీ చనిపోయిన వ్యక్తి ఎవరు? హత్యకు పథకం వేసి అమలు చేసిన నిందితులెవరు? ఏప్రిల్ 3, 2026 నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి దారి. రాత్రి 9 గంటల సమయం. కారులో ఇంటికి వెళ్తున్న రుద్రాక్షల మహేష్ ను ఎదురుగా వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఘటనా స్థలిలోనే తీవ్ర రక్తస్రావమై మహేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఘటనా స్థలిని పరిశీలించాక మహేష్ హత్యకు గురైనట్లు ఆనవాళ్లు కనిపించాయి. మృతుని భార్య మేఘన మహేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో మహేష్ కు జరిగింది ప్రమాదం కాదు, పథకం ప్రకారం చేసిన హత్యగా గుర్తించారు. వెల్దండ మండల కేంద్రానికి చెందిన రుద్రాక్షల మహేష్ కు కల్వకుర్తి పట్టణానికి చెందిన ఆయన మేనల్లుళ్ళు మానపాటి అన్వేష్, మానపాటి శివ, మానపాటి పవన్, అక్క మానపాటి వెంకటమ్మ, పెద్దమ్మ కుమారుడైన అన్న రుద్రాక్షల కృష్ణయ్యలకు చాలా కాలంగా భూ వివాదాలున్నాయి. మృతుని తండ్రికి 3 భార్యలు. మొదటి భార్య సంతానానికి రెండో భార్య సంతానమైన మృతుడు మహేష్, అతని అన్న శివశంకర్ కు భూ వివాదాలున్నాయి. మహేష్ తండ్రి సాయిలు తనకున్న 20 గుంటల భూమిని మానపాటి వెంకటమ్మకు రిజిస్ట్రేషన్ చెయ్యాలని భావించగా మహేష్ దాన్ని అడ్డుకున్నాడు. పంతుల షెడ్డును వెంకటమ్మ కల్వకుర్తి నుంచి వెల్దండకు మార్చిన విషయంలోనూ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. కేసులు నమోదయ్యాయి. పొలం విషయంలో వాళ్ళు పొలం కావాలని అడిగారు. మా అక్క వాళ్ళు అడిగారు, మేము ఇయ్యలేదు. ఇయ్యకుంటే ప్రతిదానికి మా తమ్ముడు అడ్డుపడడం వల్ల వీడు మా నాయన నుంచి వచ్చే ఆస్తి మాకు రానియకుండా చేసి మాకు ప్రతిదానికి అడ్డుపడుతున్నాం. అసలు వీడిని లేపేస్తే ఆ పొలం తీసుకోవడానికి మాకు ఈజీగా అవుతుందన్న ఆలోచనతోనే చంపేసారు. పందుల పెంపకం విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. వాటిపై వెల్దండ ఠాణాలో గతంలో కేసులు కూడా నమోదయ్యాయి. పందుల దొంగతనం విషయంలో జరిగిన ఘర్షణలో అన్వేష్, శివ, పవన్, వెంకటమ్మ, పెంటమ్మల చేతిలో కల్వకుర్తికి చెందిన బెల్లంకొండ రాములు అనే వ్యక్తి ఆగస్టు 6, 2025న వెల్దండలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో 4 జైలుకు వెళ్లారు. రాములు హత్య కేసులో తమను ఇరికించాడని వారంతా మహేష్ పై కక్ష పెంచుకున్నారు. దీంతో పాటు ఇటీవల వారి కుల సంఘానికి మహేష్ అధ్యక్షుడయ్యాడు. ఈ పరిణామాల దృష్ట్యా మహేష్ పై వారంతా కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా మహేష్ ని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. వీళ్లకు గతంలో పాత కక్షలు అనేది ఉన్నది. ఇది వీళ్ళైతే 3 భార్యలు కాబట్టి దాంట్లో ఈ ఫస్ట్ భార్య వాళ్ళకు అమౌంట్ ఒక 1/2 ఎకరా రాసిస్తానని ఒప్పుకున్నాడు ఫాదర్ వాళ్ళు. ఒప్పుకుంటే సాయిల్ గారు చెప్పిండు. అది దాన్ని ఈ డిసీజ్డ్ ఆబ్జెక్షన్ చెప్పిండు. ఆ విషయంలో గతంలో కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాటలు జరిగినాయి. ఫ్యామిలీ మధ్యన హార్ట్ కేసెస్ ఇద్దరి మధ్యన వెల్దండ పోలీస్ స్టేషన్లో జరిగింది. తర్వాత వీళ్ళు కాంప్రమైజ్ చేసుకున్నారు ఆ కేసులని. ఇదే విషయంలో ఇదే కంటిన్యూగా జరుగుతూ ఇది ఒక ప్లాన్ చేసుకున్నారు. ఇతను కూడా గెలిచిన ఈ డిసీజుడు కూడా ఈ యూనియన్ తరఫున ఇక్కడ పట్టణానికి వాళ్ళ సంఘానికి అధ్యక్షుడైనాడు. దాంట్లో వీళ్ళని కూడా ఈ పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని ఇతని మీద కూడా ఏదో చేస్తామని వీళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇతన్ని చంపేస్తామని ఏదో ఉద్దేశంతో అన్ని మనసులో పెట్టుకోవటం. గతంలో పందుల విషయంలో అపోజిట్ పార్టీకి హెల్ప్ చేసిండనే దాని మీద మర్డర్ కేసులో దాంట్లో హెల్ప్ చేసి దొంగతనం చేసిందని వీళ్ళ మీద పెట్టిండ్రు. అదొక ఇన్ఫర్మేషన్ ఇచ్చిండనే దాని మీద మనసులో పెట్టుకొని ఈ పాత కక్షలు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ అన్ని మనసులో పెట్టుకొని వీళ్ళు హత్య చేయడం అనేది జరిగింది. మహేష్ ని టిప్పర్తో ఢీకొట్టించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని నిందితులు పథకం వేశారు. అందుకోసం మహేష్ కదలికలపై నిఘా పెట్టారు. ఢీకొట్టి చంపేలా కల్వకుర్తికి చెందిన డ్రైవర్ మహమ్మద్ బురాన్తో 2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కొంత మొత్తాన్ని ముట్టజెప్పారు. ఈ నెల 3న రాత్రి 9 గంటల ప్రాంతంలో వెల్దండలో పనులు ముగించుకుని కారులో మహేష్ వస్తున్న క్రమంలో పథకాన్ని అమలు చేశారు. మహమ్మద్ బురాన్ని ఈ అక్యూడ్ A1, A2, A3 వీళ్ళు 3
ఎంగేజ్ చేసుకున్నారు. తన మేనమామ కృష్ణయ్య ద్వారా ఈ డ్రైవర్తో పరిచయం చేసుకొని ఇతన్ని చంపాలని చెప్పి 2 లక్షలు ఇవ్వడం అనేది జరిగింది. దానిలో బాగా ఒప్పందం జరిగింది. దానిలో బాగా కొంత పార్ట్ ఇచ్చారు, అమౌంట్ ఇచ్చారు. ఇచ్చి పలానా తేదీ నాడు ఆ 3వ తారీఖు రోజు 3వ తారీఖు రోజు అవైలబుల్ ఉండమని మధ్యాహ్నం ఫోన్ చేయడం అనేది జరిగింది. దాంట్లో వీళ్ళంతా వస్తున్నటువంటి ఈయన మూమెంట్ని గతంలో నుంచి వాచ్ చేస్తున్నటువంటి వీళ్ళు ఈ డిసీజ్డ్ యొక్క మహేష్ యొక్క వాచ్ చేస్తూ ఆ రాత్రి ఈయన వెల్దండ నుంచి వాళ్ళ శివారులో గల తన ఇంటికి గల షెడ్లోకి వెళ్తున్నాడు. మారుతి జన్లో వెళ్తుంటే వీళ్ళు టిప్పర్తోని అపోజిట్ డైరెక్షన్లో ఢీ కొట్టించి అతన్ని తర్వాత ఇంజ్యూర్డ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇతన్ని రాళ్లతో కొట్టి చంపడం అనేది జరిగింది. మనపాటి అన్వేష్ అండ్ మనపాటి శివ ఇద్దరు అండ్ మహమ్మద్ బురాని ముగ్గురు కలిసి చంపడం అనేది జరిగింది. హత్య కేసు ఛేదించిన పోలీసులు కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లి గ్రామ శివారులోని ఓ పందుల దొడ్డిలో దాక్కున్న నిందితులందరినీ అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కారు, టిప్పర్, 6 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.